చాలా బాగా ప్రజలు వెళ్ళాయి అంటున్నారు. అంటే మేము చెప్పలేం కానీ బాబు చంద్రబాబు నాయుడు అయితే కొత్త లైన్ మంచిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాము, 2,00,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఏమి లేదండి అది ఏమి లేదు. బాబు వస్తేనే కొత్త మనకి ఏదైనా ఆంధ్ర కొత్త ఇది అవుతుంది. అలా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఆంధ్రలోకి వస్తా అంటే ఎలక్షన్ లోకి వస్తా అని చెప్పారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు. సో మరి నిజంగానే చేశారు అనుకోవచ్చా? అదైతే మనం చెప్పలేము. అది బాబు వస్తే అవుతుంది 100 పక్క. ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? ఏం మనకి చెప్పలేము. మరి లాస్ట్ టైం 150 సీట్లు గెలిచారు కదా జగన్ గారు, మరి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? బాబు అయితే 150 వస్తుంది. జగన్ గారికి ఎన్ని వస్తారు? ఆయనకి అయితే 100 వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మరి జగన్ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, సో ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు. ఎవరికి బాగా నచ్చింది అనుకుంటున్నారు మీకు? ఇప్పుడైతే బాబు వస్తే కోసం మాకు మంచిగా అన్ని కొత్త రాష్ట్రాలను దేశాలను తీసుకొచ్చి కొత్త అది వర్క్ అయితే బాగుంటది. అంటే మీకు ఎవరి పరిపాలన బాగా నచ్చింది వీళ్ళిద్దరిలో? బాబుదండి, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా, ఇద్దరు కలిపి ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి, మంచిగా అవుతుంది, చేస్తారు. కరెక్ట్ అండి, అది వాళ్ళే రావాలి. 175 సీట్లకు మరి ఎన్ని సీట్లు గెలుస్తారండి బాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు? ఏదేమో అదే చెప్పలేమండి. 100-120 వచ్చే ఒక 100 రావచ్చు. ఓకే, ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు సార్? బాబు అండి, ఇద్దరు కలిపి చేస్తారు. బాబు, పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా.